దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికే మహిమ కలుగును గాక. పోయిన వారం దేవరపల్లి గ్రామము, కానీ నాకైతే వాళ్ళేం బంధువులేం కాదు. మీతో పాటు నేను కానీ వాళ్ళని చూసి ప్రేమించిన దేవుని బిడ్డలనే అనుకోకునే రీతిగా వాళ్ళ ఆసుపత్రికి వచ్చి పెద్ద ఆసుపత్రిలో అడ్మిట్ అయినాము. మా పరిస్థితి బాగాలేదక్క, డబ్బులు అయితే ఏం లేవని ఆమె ఏడుస్తున్నప్పుడు ఇంకా ఎంతగానో ఏడుస్తున్నానో. రాత్రంతా నిద్ర లేదు. ఇంకా ఎందుకు ప్రభా ఇట్లా ఇంత బాధల్లో ఉన్నారు, నెల ఆఖరిలో ఉన్నాను నాకు కనిపించిన వచ్చేకి అని రాత్రంతా ఏడ్చుకొని ప్రేయర్ చేసుకున్నానా. మందిరానికి వచ్చినాను. మందిరానికి వచ్చినప్పుడు పీటర్ ఒక్కడే ఉన్నాడు, ఇంకా ఎవరు లేరు. నా దగ్గర ఉండేది 3,000 ఎత్తుకొని వచ్చిన. పీటర్ ఇట్లా పిల్లోడు ఆసుపత్రిలో ఉన్నాడంటే చాలా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి. అంటే బిడ్డ చూడుకోకుండా తీసి 1,000 రూపాయలు ఇచ్చినాడు. నా చేతి ఇచ్చిరా పోక ఫాదర్ చేతగా ఒక 1,000 రూపాయలు ఇచ్చినాడు. 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వారిని ఓదార్చి, ఆ పిల్లోడు అంత పరిస్థితిలో మీరు ఇక్కడ ఉండకూడదు, కర్నూలుకి వెళ్ళిపోండి అని చెప్పినారంట వాళ్ళు. కానీ మన ప్రార్థనలను బట్టి దేవుడు కర్నూలుకి అయితే పంపించలేదు, కానీ పెద్ద ఆసుపత్రి నుండి మరి ఇంటికి క్షేమంగా ఇంటికి నడిపించినాడు.